హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చిన్ని కిచెన్. ఈరోజైతే హెల్దీ లడ్డు చేయబోతున్నా. ఇలా ఒకసారి మీ పిల్లలకి చేసి పెట్టారంటే మళ్ళీ మళ్ళీ ఇవే కావాలని అడిగి మరీ చేయించుకుని తింటారు. అంత టేస్టీగా ఉంటుంది, హెల్దీ కూడా సూపర్గా ఉంటాయి. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి. హెల్తీగా లడ్డు చేయడం కోసం 1 కప్పు బెల్లం తీసుకున్న, 3 ఇలాచీ తీసుకోవాలి. ఇదంతా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఇంత మెత్తగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. 1 కప్పు బీట్రూట్ ముక్కలు తీసుకోవాలి. ఈ బీట్రూట్ ముక్కల్ని కూడా కొద్దిగా వాటర్ వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. 1 బౌల్ తీసుకోవాలి. 1 పల్చటి క్లాత్ తీసుకోవాలి. ఇప్పుడు గ్రైండ్ చేసి పెట్టుకున్న బీట్రూట్ జ్యూస్ని వేసుకుని జ్యూస్ తీసి పెట్టుకోవాలి. ఇలా బీట్రూట్ జ్యూస్తో స్వీట్ చేసి పెడితే పిల్లలు సూపర్గా తింటారు. అది కలర్ఫుల్గా ఉందని ఇంకా బాగా తింటారు. సూపర్ టేస్టీగా ఉంటుంది, హెల్తీ కూడా. ఇలా బీట్రూట్ జ్యూస్ని తీసి పెట్టుకోవాలి. నేను తీసిన బీట్రూట్ జ్యూస్ 1/2 కప్ అయింది. 1/2 కప్పు బీట్రూట్ జ్యూస్ అయితే సరిపోతుంది ఈ స్వీట్లోకి. కడాయి పెట్టుకుని 1 స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేయడం తర్వాత బాదం, జీడిపప్పు, కిస్మిస్ని ఫ్రై చేసి పెట్టుకోవాలి. ఓకే, జీడిపప్పు, బాదం, కిస్మిస్ అయితే ఫ్రై అయిపోయింది. ఇవి వేరే బౌల్లో తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇదే కడాయిలో ఇంకొక స్పూన్ నెయ్యి వేసుకోవాలి. ఉప్మాకు చేసుకుని ఉప్మా రవ్వ ఉంటుంది కదా, ఉప్మా రవ్వని 1 కప్పు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఈ రవ్వనంతా మంచి స్మెల్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. స్టవ్ హైలో పెట్టకుండా సిమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. మంచి స్మెల్ వస్తుంది అన్నమాట ఇలా ఫ్రై చేసుకుంటుంటే. ఒకే రవ్వ అయితే బాగా ఫ్రై అవ్వింది, మంచి స్మెల్ కూడా వస్తుంది. ఇప్పుడైతే బీట్రూట్ జ్యూస్ వేసుకోవాలి. ఈ జ్యూస్ వేసుకున్న తర్వాత మళ్ళీ ఫ్రై చేసుకోవాలి. బీట్రూట్ జ్యూస్ వేసుకున్న తర్వాత 5 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి. చూడండి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో. ఇలా చేసి పెడితే పిల్లలు చాలా ఇష్టంగా తినేస్తారు. ఓకే, రవ్వ అంతా బాగా ఫ్రై అయింది. బీట్రూట్ జ్యూస్ వేసాం కదా, తడి లేకుండా మంచిగా ఫ్రై అయింది. ఇప్పుడు బెల్లం తురుము వేసుకోవాలి. మనం స్వీట్ ఎంత తినాలనుకుంటే అంత బెల్లం తురుము వేసుకోవాలి. నేనైతే 3 స్పూన్లు బెల్లం తురుము వేస్తున్నా. స్టవ్ ఆఫ్ చేసుకుని బెల్లం తురుము వేసుకోవాలి. కొద్దిగా వేడి ఉంటుంది కదా, ఆ వేడికి సరిపోతుంది. ఇలా ఒకసారి మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఫ్రై చేసుకున్న జీడిపప్పు, బాదం, కిస్మిస్ వేసుకుని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఓకే, స్వీట్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒక ప్లేట్లోకి వేసుకోవాలి. ఇలా ఒక ప్లేట్లో వేసుకున్న తర్వాత ఇదంతా చల్లారనివ్వాలి. ఓకే, ఇదంతా చల్లారిన తర్వాత ఇలా లడ్డూల్లా చుట్టేసుకోవాలి. చూడండి, లడ్డు అయితే ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుందో చూడండి. టేస్ట్ కూడా సూపర్ ఉంది. మా పిల్లలకైతే ఇవి చాలా బాగా నచ్చాయి, సూపర్గా తినేశారు. టేస్ట్ అయితే సూపర్ ఉందన్నారు. కలర్ఫుల్గా మంచిగా కనిపించాయి. వాళ్ళు ఇంకా 2-3 ఎక్కువ లాగించేశారు.
అన్ని లడ్డూలు అయితే ఇలానే చేసేసుకోవాలి. లడ్డూ చేయటం అయితే అయిపోయింది. సర్వింగ్ ప్లేట్లో తీసేస్తున్న. టేస్ట్ అయితే సూపర్గా ఉంది. వేడి వేడి తింటే ఇంకా చాలా చాలా బాగుంది. సూపర్ టేస్ట్ ఉంది. చాలా కలర్ఫుల్గా చాలా బాగున్నాయి. టేస్టీగా ఉంటాయి. హెల్దీ కూడా. అన్నీ హెల్దీగా ఉండి వేసాను. బెల్లం హెల్దీ, నెయ్యి, బీట్రూట్ చాలా హెల్దీ అన్నమాట అన్నీ. ఇలా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. టేస్ట్ అయితే సూపర్గా ఉన్నాయి. హెల్దీ అండ్ టేస్టీ బీట్రూట్ రవ్వ లడ్డు రెడీ. మా రెసిపీస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.